నమస్తే, మీరు చూస్తోంది మహాలక్ష్మి టాక్స్. బీహార్ రాజధాని పాట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం సాధారణ స్థానం కాదు. దాదాపు 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా కొనసాగుతున్న ఈ సీటులో జనసూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. 32 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రశాంత్ కిషోర్ కు 64,000కు పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై ఆయన 19,324 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆర్జేడీ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఫలితం వెలువడిన వెంటనే బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో పార్టీలకు విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన సొంత పార్టీతో ప్రజల తీర్పు కూడా పొందడం రాజకీయంగా ఎంతో కీలకంగా మారింది. అయితే ఈ విజయానికి కారణం ఏంటి? రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మొదటి అంశం యువత ఓటు. ఇటీవల కాలంలో బీహార్లో ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ నియామక పరీక్షలు, పేపర్ లీక్లు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి కనిపించింది. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనికి తోడు విద్యార్థి నిరసనలు, నియామక పరీక్షల్లో పారదర్శకత కోరుతూ జరిగిన ఉద్యమాలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఉద్యమాలు యువతలో ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచాయనే అభిప్రాయం కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యమాలే ప్రశాంత్ కిషోర్ విజయానికి ప్రత్యక్ష కారణమని నిర్ధారించే అధికారిక ఆధారాలు లేవు. కానీ యువతలో మార్పు కోరే భావన పెరిగిందని మాత్రం అనేక రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. మరో ముఖ్యమైన అంశం బంకీపూర్ నియోజకవర్గం ప్రత్యేకత. పాట్నాలోని ఈ ప్రాంతం ప్రముఖ విద్యా కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతం కావడంతో పేపర్ లీక్లు, ఉద్యోగాల భర్తీ, పరీక్షల పారదర్శకత వంటి అంశాలు ఇక్కడి ఓటర్లకు చాలా ముఖ్యమైనవిగా మారాయి. అందుకే ఈ ఎన్నికల్లో అభివృద్ధి మాత్రమే కాకుండా యువత భవిష్యత్తు కూడా ప్రధాన చర్చగా నిలిచింది. ఎన్నికల ముందు జరిగిన విద్యార్థుల నిరసనలో పోలీసుల చర్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. కొంతమంది విద్యార్థులను నిర్బంధించడం, తర్వాత కొన్ని కేసులను ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ సంఘటనలు ఓటర్ల మనస్తత్వంపై కొంత ప్రభావం చూపి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై కూడా అధికారిక అధ్యయనాలు అందుబాటులో లేవు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో కేవలం యువత మాత్రమే కాదు, సాంప్రదాయంగా బీజేపీకి మద్దతుగా ఉండే ఓటర్లలో కూడా కొంత మార్పు కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ఆర్జేడీ 3వ స్థానానికి పడిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో గణనీయమైన భాగం ప్రశాంత్ కిషోర్ వైపు వెళ్ళిందని అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా తక్కువగానే నమోదైంది. సాధారణంగా తక్కువ పోలింగ్ నమోదైనప్పుడు సమస్యల ఆధారంగా ఓటు వేసే సంఘటిత వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక ఎన్నికల ఫలితాన్ని ఒక్క కారణంతోనే వివరించడం సరైంది కాదు. స్థానిక పరిస్థితులు, అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, పార్టీ సంస్థాగత బలం, ప్రచార వ్యూహం, ప్రత్యర్థుల బలహీనతలు, ఇలా అనేక అంశాలు కలిసి ఎన్నికల ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అయినా బంకీపూర్ ఉప ఎన్నిక ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని చెప్పాలి. యువత సమస్యలు, ఉద్యోగాలు, నియామక పరీక్షలు, విద్య, ఇవన్నీ ఇకపై బీహార్ రాజకీయాల కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అంశాలే ప్రధాన ఎన్నికల అజెండాగా మారతాయా? ప్రశాంత్ కిషోర్ ఈ విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించగలరా, లేక బీజేపీ తిరిగి పుంజుకుంటుందా?